చూడమ్మా, నీకు ఇక్కడేం భయం లేదు. 5 days నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. సార్ ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? సారీ ప్లీజ్, ఇక్కడ నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు. अच्छा तो कोर्ट का क्या हुआ? आज ही सबमिट किया था. अरे जब तक केस हिसाब करवाने थे तब तक. बी केयरफुल. गुड नाइट. సెక్యూరిటీ బాగా ఉంది, చూస్తే కాల్ చేస్తారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. గని పో, కిందకి వెళ్ళిపో ప్లీజ్. గని పైన ఏదో సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళండి. చలో చలో. ఏమైంది భయ్యా? ఆ అమ్మాయి వస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా. పదవా భయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయిని చూడు, చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో. గన్ రెడీగా ఉందిగా, చుట్టూ పోలీసులు ఉన్నారు భయ్యా, జాగ్రత్త. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, ఒకే షాట్ లో అయిపోవాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడడానికి వచ్చావా? ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి గాని ఈ రోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. నీకు తెలుసా గాని అంట నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడూ ఏమి చేయలేడు. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. వీడు అప్పుడే చెప్పాడు, అయినా నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది? జైలుకు పోతావు, ఉరికమ్మ ఎక్కుతావు. నా కొడుకు అన్నావుగా, ఇప్పుడు నీ కొడుకే నీ కొడుకు పెడుతున్నాడు. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడూ ఏమీ చేయలేడు. చెప్పు చాచా. ప్రణామ్ సార్.
ఏంటమ్మా ఏడుస్తున్నావు? గని నిన్ను చంపకుండా వెళ్ళాడనా? వాడు చంపలేదు కాబట్టే ఆ పని నాకిచ్చారు. 5 కోట్లు. ఇంకో 10 జన్మల పోలీసుగా పుట్టినా అంత సంపాదించటం కష్టం. చంపేది నేనే అయినా అది గని అకౌంట్ లోకే వెడుతుంది. సారీ అమ్మా, క్షమించమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నన్నెవరు చంపినా నాకు బాధ లేదు. కానీ నేను బ్రతకడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారో వాళ్ళే నేను చెప్పడానికి వస్తే తట్టుకోలేకపోతున్నాను. చివరికి ఏమైంది? నా నమ్మకమే నన్ను కాపాడింది. దిగు, బండి దిగు. నేనేం తప్పు చేశాను? దిగు. అయ్యో, జీప్ ఎందుకు తోసేశారు? ఆ జీప్ లో వెళ్ళటం మనకి ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇదిగో చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు. ఇక నుంచి నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఆపదే. మరి నా చదువు? ప్రాణాలే పోతాయంటే చదువు గురించి మాట్లాడతావేంటి? మీ ఊరేంటన్నా? ఆగ్రా. అదే మా ఇల్లు. వెళ్ళు. మరి మీరు నువ్వు వెళ్ళు. ఇంటి దాకా వచ్చి లోపలికి రారా? నేను ఇంటి దాకా వస్తానని చెప్పాను కానీ ఇంటి లోపలికి కాదు. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఎందుకు? ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. అవసరం లేదు. ఇందు, బాలు ఓకే. ఆ ఏబిసిడిఎఫ్జి అన్నావు, ఏంటది? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు, ఏంటిందు నువ్వు ఎప్పుడు టీవీలోనే పేపర్లోనే తప్ప మామూలుగా కనపడవా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడతానో తెలుసా? ఈయనెవరు? క్లాస్మేట్. ఓహో, క్లాస్మేటా? అయితే ఈయన కూడా డాక్టర్ అంటారు. హలో, ఐఎమ్ బుజ్జి, బొకేస్ట్. ఈయన ఇంట్లో తీసుకెళ్ళు, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఎలాండి, ఎలా ఇక్కడ దాకా వచ్చారు కదా, పనిలో పని ఇల్లు కూడా చూసినట్టు ఉంటది. తను మా అన్న ఫ్రెండ్. ఇప్పుడు మాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. ప్లీజ్ రండి, ప్లీజ్. అక్క, ఎలా ఉన్నావు? మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా చెల్లి హలో. లక్ష్మి. నమస్తే. రా అక్క. అమ్మ ఎంత కంగారు పడుతుందో. తొందరగా రా అక్క. ఇందు, బాగున్నావమ్మా? బాగున్నాను వదినా. ఇతను మా క్లాస్మేట్. నమస్తే. నమస్తే. చెర్రీ దాదా, హౌ ఆర్ యు? ఫైన్ 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 ఫైన్. ఏంటి, క్లాస్మేటా? ఇందు, ఏమైందమ్మా? ఏమైందా? సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం ఎవరలా పోతే నీకేంటే? మీ నాన్నని పోగొట్టుకున్నా, అన్నయ్యని పోగొట్టుకున్నా, ఇంకా నీకు బుద్ధి రాలేదంటే? ప్రాణాన్ని చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలే? ఎందుకు పారిపోవాలి? ఎవరికి భయపడాలి? మనం భయపడుతున్నంత కాలం వాళ్ళు తరుముతూనే ఉంటారు. మన ఎదురు తిరిగిన రోజే వాళ్ళు భయపడతారు. మీ నాన్న చేసింది అదేగా. ఏమైంది? అందరం దిక్కులేని వాడు అయిపోయాం. అది అప్పుడు. ఇప్పుడు చూడు, వాణ్ణి రోడ్డు మీదకి ఎలా లాగుతాను. నాన్నగారు చెయ్యాలనుకుంది నేనెలా చేస్తాను చూడు.
వచ్చింది. కానీ దర్శిని ఇందిరా ప్రియదర్శిని పాత ఇందు కాదు. ఎంత బాగా బతికారో. ఇందుకు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాలని వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చాలని ఉంది. ఇదంతా జరిగే పనే. అన్నయ్య ఆ? అమ్మ పిలుస్తోంది, భోంచేద్దాం రండి. ఇందు ఆ? ఏంటి ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది? మీరు హైదరాబాద్ నుండి పారిపోయించారా? హ్మ్. మరి నాకెప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చారా? నా మనసే అర్థం చేసుకుని వాడికి నా సమస్యలు ఎలా అర్థం అవుతాయి అనుకుంటాను. పోనీ ఎప్పుడైనా మీ గురించి చెప్పారా? ఎన్నో మాట్లాడాలని ప్రయత్నించాను, ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక్క మాటకైనా సరిగ్గా సమాధానం చెప్పారా మీరు? నువ్వు అడిగే వాటికి ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కన్న తండ్రి తన తాగుడు కోసం 50 రూపాయలకి అమ్మేశాడని చెప్పనా? ఇంకొకటి తన స్వార్థం కోసం నన్ను పశువులా పెంచాడని చెప్పనా? మంచికి చెడుకి తేడా తెలియకుండా పెరిగానని చెప్పనా? నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదైనా మిగిలి ఉందంటే నీతో గడిపిన 2 రోజులు. అంతకుమించి నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. నేను మంచివాడిని కాదెందు. కనీసం నీ కళ్ళలోకి చూసే అర్హత కూడా నాకు లేదు. నాలాంటి వాడు శిక్షింపబడాలే కానీ ప్రేమించబడకూడదు. నేను మంచివాడిని కాదెందు, మంచివాడిని కాదు. నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. నీ తప్పు నువ్వు తెలుసుకోవడమే నీ మంచితనం. ఇలా మాట్లాడేవే అదే నీ మంచితనం. గతంలో జరిగిన చెడు గురించి ఆలోచిస్తున్నావే గాని ఇప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచించవా? అందులో నేను కూడా నీతో. ఇందు, తర్వాత మాట్లాడుకుంటారు గాని వచ్చి భోంచేయండి. ప్లీజ్ రండి. ABCDEFG అంటే ఏంటని అడిగావుగా. A boy can do everything for a girl. చేస్తావా?